హాయ్ అందరికీ నమస్తే. నేను పనస పిక్కల్ని యూజ్ చేసి ఈరోజు ఒక మంచి రెసిపీని చేస్తున్నాను. అదేంటంటే పనస పిక్కల లడ్డు. దీనికోసం మనం పనస పిక్కలన్నిటిని సేకరించి శుభ్రంగా వాష్ చేసుకొని ఆరిన తర్వాత మనం ఇలా బొగ్గుల మీద కాల్చుకోవాలి. లేదు బొగ్గుల మీద కాల్చుకోవడం మాకు కష్టం శ్రమ అని అనుకున్న వాళ్ళు ఒక మందపాటి కళాయి తీసుకొని ఉట్టుగా ఇలాగా వాష్ చేసుకున్న పిక్కల్ని మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకొని కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా బొగ్గుల మీద కాల్చుకున్నవి అయితే చాలా రుచిగా ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా కాల్చుకున్న పిక్కలు మనం చాలా ఇదివరకే తినే ఉంటారుగా. ఇలా నీటిలో ఉడకబెట్టుకున్న పిక్కల కన్నా కాల్చుకున్న పిక్కలే మనకు రుచిగా ఉంటాయి. అందుకే నేను ఈ రెసిపీని కూడా కాల్చిన పిక్కలను మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా వీటి మీద ఉన్న పొరని తీసేసి పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసి మిక్సీ చేసి ఈ పౌడర్ని ఒక బౌల్లో వేయండి. ఆ తర్వాత ఈ లడ్డూని ప్రిపేర్ చేయడానికి నేను పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేస్తున్నాను. దాన్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టండి. బాదం పిక్కలు, అలానే బెల్లం, ఫ్లేవర్ కోసం యాలకులు. మరి ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి వేసి అందులో కొంచెం నెయ్యి వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి, నట్స్ని. ఆ తర్వాత అదే కళాయిలో మీరు పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత మీరు బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా పాకం పట్టేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాచీ వేసేసి ఫ్రై చేసేయండి. తర్వాత ఇది బాగా పాకం పట్టుకున్న తర్వాత మనం ఇలా పొడి చేసుకున్న ఈ పనస పిక్కల పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు చాలండి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో నట్స్ని ఫ్రై చేసాం కదా, బాదం పిక్కలు, అందులో కూడా వేసేసి ఫ్రై చేసేయండి. ఇప్పుడు నెయ్యిని చక్కగా ఒక 4-5 స్పూన్లు వేసి బాగా దట్టించేసి కలిపేయండి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే మంచి కాల్షియం ఉండే ఈ పనస పిక్కల లడ్డు మనకి రెడీ అయిపోయింది. మరి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ పనస పిక్కల లడ్డూని చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.